దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్జీల ప్రిపరేషన్లో కొత్త విధానం జూలై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా రేపటి నుంచి 8 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటలలోపు బయలుదేరే రైళ్ల చార్టులను ముందు రోజు రాత్రి 9 గంటల కల్లా వెల్లడిస్తారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో తగ్గాయని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా 2015-2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల డేటాను ఆయన షేర్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1% ఉండగా 2022 నాటికి 1.57%కి తగ్గినట్లు తెలిపారు. ఒక దేశం ఒక రాజ్యాంగం అనే నినాదంతో భారతదేశ సమగ్రత ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఇందూర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో జయంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామన్నారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ట్వీట్ చేశారు. దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రావ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. మాక్నూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామ శివార్లో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.